Please subscribe and press bell icon for more videos. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ బేసిక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. చూడండి, పర్సంటేజ్లో ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ బిలో ఏ ఎంత శాతం అంటున్నాడు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఏం చేయాలంటే ఆఫ్ తర్వాత ఏముంటుందో అది డినామినేటర్లో తీసుకోవాలి. ఓకే, ఈజ్ కంటే ముందు ఏదో ఉందో అది న్యూమరేటర్లో తీసుకోవాలి, ఇంటూ 100 చేయాలి. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియం అయితే బి లో అంటున్నాడు కాబట్టి న్యూమరేటర్లో ఏ తీసుకోవాలి, బి డినామినేటర్లో తీసుకోవాలి, ఇంటూ 100. సేమ్ ఆఫ్ తర్వాత ఏముంది బి కాబట్టి కింద బి పైన ఏ, ఈ తర్వాత ఏముంది కాబట్టి ఓకే, ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళు అయితే బిలో అంటున్నారు కాబట్టి బి కిందనే రావాలి, బిలో ఏ ఇంటూ 100. నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్, ఏ అనేది బిలో అన్నాడు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు సేమ్ బిలో ఏ ఇంటూ 100. ఆఫ్ బి అంటే ఫస్ట్ బి డినామినేటర్లో న్యూమరేటర్లో ఏ రావాలి. ఈ విధంగా ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. అప్పుడే మనం చేసే ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. చూడండి, ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలి. ఈ క్వశ్చన్ చూడండి, 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 30 అన్నాడు. ఆఫ్ అంటే హాఫ్ బై ఈజ్ అన్న ఇంటూ 100 అన్న, అంటే ఆఫ్ అంటే ఎంత, ఇక్కడ ఆఫ్ అంటే ఎంత 30. ఆఫ్ అనేది ఎక్కడ తీసుకోవాలన్నా న్యూమరేటర్లో కదా, డినామినేటర్లో. ఆఫ్ ఈజ్ పైన కాబట్టి ఆఫ్ తర్వాత ఏముంది 30 అంటే కింద రావాలి. ఈజ్ అంటే ఎంత 20 ఇంటూ 100. తెలుగు మీడియం వాళ్ళు చూసుకొని 30 లో అన్నారు కాబట్టి కింద రావాలి లో. కాబట్టి ఇప్పుడు చూడండి, 0 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది 200/3. మనకు తెలుసు 200/3 అంటే మనకు నేను చెప్పిన బేసిక్స్లో 66.66. దీన్ని ఏమని రాయొచ్చు, పర్సెంట్ 66/2/3%. ఈ విధంగా ఇది గుర్తుంచుకోవాలి. 200/3 అంటే 66/33 అని చెప్పాలి. 100/3 అంటే 33.33, 33.1/3% అని చెప్పాలి. ఈ విధంగా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూడండి, ఏమిచ్చాడు, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో ఏ విధంగా మార్చాలి. శాతం ఇస్తే భిన్నంలోకి ఏ విధంగా మార్చాలి. ఇప్పుడు శాతం ఏమి ఇచ్చాడు, 33 ఇచ్చాడు. ఓకే, దీన్ని భిన్నం ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది మిశ్రమ భిన్నం కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, 33 99 + 100/3. ఇది ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం పర్సంటేజ్లోకి భిన్నంలోకి మార్చాలంటే ఇంటూ 1/100 చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1/3. ఈ విధంగా. ఓకే, 1/3. 33 1/3 అంటే 33.33 అంటే 1/3 అని చెప్పాలి. 66 ఉంది, ఇప్పుడు 66 2/3 అంటే 66 ఎంత 198. అంతేనా, 198 + 2 200/3 ఇంటూ 1/100. 0 క్యాన్సల్ అంటే 2/3 అన్నట్టు. 66 2/3 అంటే 2/3 అని చెప్పాలి డైరెక్ట్గా. ఇప్పుడు అడిగినాను. ఇప్పుడు 11 1/9 ఉంది, 9.09. ఓకే, 9 11 99, 100/9 ఇంటూ 1/100. అప్పుడు ఏమవుతుంది 1/9. ఈ విధంగా 9.09 అంటే ఫ్రాక్షన్స్లో ఏమవుతుంది 1/9 అని చెప్పాలి. 1/9 ఇస్తే పర్సెంటేజ్లో అడిగితే 9.09 లేదా 11 1/9 అన్నారు. ఇది చూడండి, 8 1/3, 8 3 24, 25/3.
ఇంటూ 1/100. 25/100 అంటే 4. 1 ద 4 ద 12 అంటే 1/12. 1/12 అంటే 8 1/3 అని 12.5 అంటే 12.5 అంటే మనకు తెలుసు ఎంత చూడండి 25/2 ఇంటూ 1/100 0.4 1/8 ఈ విధంగా 12.5 అంటే 1/8 అని చెప్పాలి. ఈ విధంగా ఇవి గుర్తుంచుకోవాలి. ఇది అడిగితే ఇది చెప్పాలి, ఇది అడిగితే ఇది చెప్పాలి. చూడండి ఇది 33 1/3 అంటే 1/3 గుర్తుంచుకోవాలి. 66 2/3 అంటే 2/3 ఈజీగా గుర్తుంటుంది. 11 1/9 అన్నప్పుడు 1/9 తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. 8 1/3 అంటే 1/12, 12.5 అంటే 1/8. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూడండి. 14/2/7 లేదా 14.28. ఓకే, 14/2 చూడండి 7/7 అంటే 7 14 98. 100/7 పర్సెంటేజ్ అంటే అప్పుడు ఏమవుతుంది 100 కింద ఇంటూ 100 పర్సెంటేజ్ తీసి ఇంటూ 1/100 చేస్తే అప్పుడు ఏమవుతుంది 1/7. సేమ్ ఇది కూడా 7/49. 50/7 ఇంటూ 1/100 అప్పుడు ఏమవుతుంది 1/14. 51 52 కాబట్టి 1/14 ఈ విధంగా. ఓకే, 16 అంటే 3 16 48. 50/3 ఇంటూ 1/100 ఇది కూడా అంతే 1 2 అంటే 1/6 ఈ విధంగా. 6 4 24 24 25/4 ఇంటూ 1/100 కాబట్టి ఇప్పుడు అవుతుంది 4 4 1/16. 6 2/3 అంటే 18 ప్లస్ 3 6 18 20/3 ఇంటూ 1/100 5 1/15 ఈ విధంగా. ఓకే, 3 20/3 అంటే ఈ విధంగా చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. 1/7 అంటే ఎంత అంటే 14/2/7 అన్న. చూడండి ఇక్కడ 14 నుండి 14 నుండి ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 1/7, ఇక్కడ 7 నుండి 7 ఉంటే ఇక్కడ 14. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇవి గుర్తుంచుకుంటేనే మనం ఈజీగా వేరే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూద్దాం తర్వాత. Thanks for watching my videos.